హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూసిన తెలుగు ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్లో ప్రాబ్లం నెంబర్ 9లో ఉన్నాం. ఈరోజు మనం ఏంటంటే ఒక చిన్న ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఈ టోటల్, అదేవిధంగా యావరేజ్, అదేవిధంగా గ్రేడ్లో కూడా మీకు ఇలా చూడండి, 400 కంటే అబవ్ వస్తే ఏ అని, 400 కంటే బిలో వస్తే బి అని, 300 కంటే బిలో వస్తే సి అని, ఇలా మనము గ్రేడ్స్ ఆటోమేటిక్గా జస్ట్ చిన్న ఫార్ములాస్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు వీడియో డిస్కస్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేదనుకుంటే మీరు www.scatelugu.com మీరు వెళ్ళినా మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి కూడా మీరు కోర్సెస్ని వ్యూ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కోర్సెస్ కావాలనుకుంటే మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంక మనం ఏమాత్రం లేదు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి స్టూడెంట్ మార్క్స్ టేబుల్. మనం ఆల్రెడీ నేను ప్రాబ్లం 1లో మీకు అసలు టోటల్ ఎలా కనుక్కోవాలి, యావరేజ్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ మీకు ప్రాబ్లం నెంబర్ 1లో చెప్పున్నాను. ఓకేనా? కాకపోతే అక్కడ మనం యూజ్ చేసింది ఏంటంటే 2 గ్రేడ్సే యూజ్ చేసాం. అంటే ఏంది, 400 కంటే అబవ్ వస్తే ఏ వస్తుంది, 400 కంటే బిలో వస్తే బి వస్తుంది, అంతే. కానీ ఈరోజు వీడియోలో ఏంటంటే మనం 300 బిలోకి వస్తే సి అని, అదేవిధంగా ఇక్కడ నేను మీకు రిజల్ట్ కూడా ప్రింట్ చేస్తాను నేను. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఇంకొక టాప్ కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇలా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం, మామూలుగా మనకు తెలిసిన ఫార్ములా అయింది, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి సమ్ అనే ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేస్తే ఇవన్నీ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు వాల్యూ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి యావరేజ్ కావాలి. యావరేజ్ కావాలంటే ఫార్ములా ఏంది, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి టోటల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని, అక్కడ 1 2 3 4 5 6 కదా, 6 ఎంటర్ క్లిక్ చేస్తే మనకి యావరేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రేడ్ అంటే ఎలా కనుక్కుంటామంటే దీనికి మనం ఇఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇఫ్ ఫార్ములా యూజ్ చేసి మనం గ్రేడ్ని కనుక్కుంటాం. అదేవిధంగా మనకు గుర్తుపెట్టుకుంటే 3 గ్రేడ్స్ రావాలి. ఓకేనా? సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఇక్కడ ఇఫ్ అనే ఫార్ములా ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ టోటల్ వాల్యూ ఉంది కదా, టోటల్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ చూడండి, 487 కదా, దీన్ని క్లిక్ చేయండి. టోటల్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 అయింది అనుకుందాం. అయితే కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఏ, అంతే కదా, మనకి 400 కంటే అబోవ్ ఉంటే ఏ అని ప్రింట్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను ఇంకో కండిషన్ కూడా ఇస్తున్నాను. ఇఫ్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ టోటల్ మనం మళ్ళీ టోటల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300. ఓకేనా? 300 ఇప్పుడు ఏమైనా ప్రింట్ అవ్వాలి మనకి ఇన్వర్టెడ్ కామర్స్లో రాస్తున్నాను చూడండి, బి. లేదనుకుంటే ఒకవేళ అది కాదు అనుకుంటే నెక్స్ట్ టైం ప్రింట్ అవ్వాలి, సి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇది మన కండిషన్. సో కండిషన్ కరెక్ట్గా ఇవ్వాలి. ఓకేనా? సో కండిషన్ కరెక్ట్గా ఇచ్చేసినాం. మళ్ళీ ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి. 400 కంటే అబవ్ వస్తే ఏ అని ప్రింట్ అవ్వాలి, 400 కంటే బిలో వస్తే బి అని ప్రింట్ అవ్వాలి, 300 కంటే బిలో వస్తే సి అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇది మన కండిషన్. ఓకేనా? ఇది మన కండిషన్. ఓకేనా? ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఏ గ్రేడ్ వచ్చేసింది. అంటే అర్థం ఎందుకని, ఇక్కడ 487 ఉంది, అబవ్ 400 కదా, అందుకని మనకి ఏ గ్రేడ్ ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ 99 ఉంది కదా, ఈ 99 నేనేం చేస్తున్నానంటే 40, అదేవిధంగా ఇక్కడ 92 ఉంది కదా, దీన్ని కూడా 30 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా బి గ్రేడ్ వచ్చేసింది మనకి, ఎందుకంటే మనకి 400 కంటే బిలో ఉంది కాబట్టి. ఓకేనా? సో ఇలా ఈ విధంగా మనం చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా రిజల్ట్ అంటే ఇక్కడ మనకి ఫెయిలా పాసా అనేది ప్రతి దాంట్లో తెలియాలి మనకి. ఓకేనా? సో దానికే ఒక కండిషన్ ఇస్తాం. దీనిలో మనం 2 కండిషన్లు కలిపి ఒకే ఫార్ములాలో ఇస్తాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ కండిషను, అదేవిధంగా అండ్ కండిషను. ఓకేనా? సో దాన్ని ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇస్తాం. ఇఫ్ కండిషన్ ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేసి ఇక్కడ అన్ కండిషన్ కూడా ఇచ్చి, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇది మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంతే కదా. ఇప్పుడు 35 మార్క్స్ కంటే బిలో వస్తే ఫెయిల్ అని అర్థం, 35 మార్క్స్ కంటే అబవ్ వస్తే పాస్ అని అర్థం. ఓకేనా? ఆ విధంగా ఇస్తాం మన కండిషన్.
సో కామా నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ ఏముంది ఇది, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా కామా నెక్స్ట్ సబ్జెక్ట్. ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకేనా, కామా నెక్స్ట్ సైన్స్. ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకేనా, కామా నెక్స్ట్ ఇంకేం మిగిలింది, సోషల్ మిగిలింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇప్పుడు మనం కండిషన్ రాసేసాం, కానీ ఇప్పుడు ఎన్ని రాసిన తర్వాత మనకి ఏమని ప్రింట్ అవ్వాలి అంటే 35 కంటే 35కి ఈక్వల్గా ఉన్నా 35 కంటే అబోవ్ ఉన్నా మనం ఏమని రావాలంటే మనకి పాస్ అని రావాలి. ఓకేనా, సో నేను అదే ఇక్కడ రాస్తున్నాను, పాస్ అని రావాలి. నెక్స్ట్ ఒకవేళ అలా లేదనుకోండి, అంటే 35 కంటే తక్కువ ఉంది అనుకుందాం, ఆ టైంలో ఏంటంటే మనకి ఫెయిల్ అని రావాలి. ఓకేనా, సో నేను అదే ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఇచ్చేసి క్లోజ్ బ్రేస్ ఇస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. సో చూడండి మనకి ఈ విధంగా పాస్ అని వచ్చింది. ఎందుకని, మనకి ప్రతి సబ్జెక్ట్ కూడా 35 మార్క్స్ కంటే అబవ్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, సో దానికోసం మనకి ఏంటంటే ఇక్కడ పాస్ అని రిజల్ట్ వచ్చింది. సో నేను ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకొని నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 13 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆ 13 మెంబర్స్ స్టూడెంట్స్కి సంబంధించి 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 6 సబ్జెక్ట్స్ సంబంధించిన మార్క్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు టోటల్ రావాలంటే మీకు ఇందా చెప్పిన విధంగానే ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి సమ్ అనే ఫార్ములా ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు వాల్యూ వస్తుంది. అదేవిధంగా ఇవన్నీ నేను ఎక్కువ నేమ్స్ ఉంటే డ్రాగ్ చేయలేను కాబట్టి ఇక్కడ ఫిల్ హ్యాండిల్తో నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా యావరేజ్ రావాలంటే టోటల్ డివైడెడ్ బై 6 అంతే కదా, సబ్జెక్ట్స్ అవే కదా ఉండేది. సో 81.2. సో నేను దీన్ని కూడా సేమ్ యావరేజ్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా గ్రేడ్ రావడానికి ఫార్ములా చెప్పాను కదా మీకు, ఏం ఫార్ములా, మనం ఇఫ్ ఫార్ములా యూస్ చేస్తాం. ఓకేనా, ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ టోటల్ వాల్యూ ఉంది కదా, టోటల్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 400 అనుకుందాం, మన కండిషన్ అదే కదా, కామా మనకేమని రావాలి, ఏ అని రావాలి. ఓకేనా, అదే మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటంటే ఇఫ్ అనమాట, ఇఫ్ కండిషన్ ఇంకోసారి ఇస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మన టోటల్ వాల్యూ ఉంది కదా, ఈ టోటల్ వాల్యూ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 300 అయింది అనుకుందాం, అప్పుడు మనకి ఏమని ప్రింట్ అవ్వాలంటే బి అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 300 కంటే బిలో ఉందనుకోండి, అప్పుడు ఏమని ప్రింట్ అవ్వాలి, సి అని ప్రింట్ అవ్వాలి. అది మన కండిషన్. ఓకేనా, ఇచ్చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో క్లోజ్ బ్రాకెట్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఏ గ్రేడ్ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఇక్కడ ఫిల్ హ్యాండిల్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గ్రేడ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ మనకి ఫిల్ హ్యాండిల్ యూస్ చేసిన కూడా గ్రేడ్స్ వచ్చాయి. ఓకేనా, అయితే మనకి ఎక్కడ కూడా సి కనపడాల. సో దానికోసం అక్కడ ఉన్న వాల్యూస్ మారుద్దాం మీకు చూపించడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే మీరు 89 ఉంది, నేను దీన్ని 29 చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ అదే 71 ఉంది, 25 చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ సి గ్రేడ్ వచ్చేసింది. ఇక్కడ చూసానా, మన కండిషన్ వర్క్ చేసిందా, వర్క్ చేసింది, గుడ్. ఇప్పుడు రిజల్ట్లోకి వెళ్దాం. రిజల్ట్ కూడా మీకు ఒక ఫార్ములా చెప్పాను. అయితే దీనిలో మనకి ఇందా చెప్పిన ప్రకారం 2 కండిషన్స్ వాడతాం. ఒకటి వచ్చేసరికి ఇఫ్ అదేవిధంగా అండ్. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి ఇఫ్ అనే కండిషన్ ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేసి దాంతోపాటుగా మనం అండ్ అనే కండిషన్ వెంటనే ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఆ సబ్జెక్ట్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఫస్ట్ మన కండిషన్ ఇస్తున్నాం. ఓకేనా, కామా నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్. ఓకేనా, సెకండ్ సబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ ఓకే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ ఫిఫ్త్ సబ్జెక్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ సిక్స్త్ సబ్జెక్ట్ లాస్ట్ సబ్జెక్ట్ సోషల్. ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఇచ్చిన తర్వాత ఇక్కడ మన కండిషన్ ఏంటంటే కామా ఇప్పుడు ఒకవేళ 35 అంటే మనం చెప్పింది అక్కడ గ్రేటర్ దాన్. ఓకేనా, గ్రేటర్ దాన్ కానీ లేకపోతే ఈక్వల్ టు కానీ 35 కంటే గ్రేటర్ ఉండాలి లేకపోతే ఈక్వల్ టు ఉండాలి. అలా ఉన్నట్లయితే
అలా ఉన్నట్లయితే మనకి అక్కడ ఏమని ప్రింట్ అవ్వాలి, పాస్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, పాస్ అని ప్రింట్ అవ్వాలి. కామా ఒకవేళ అలా లేదనుకోండి, అంటే 35 కంటే బిలో ఉందనుకుందాం, అప్పుడు మనకేమని ప్రింట్ అవ్వాలంటే ఫెయిల్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, సో కండిషన్ ఇచ్చేసాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడే మీరు క్లోజ్ బ్రేస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇది అండు ఫార్ములా. ఇక్కడ ఇచ్చేసేది మీరు ఇఫ్. ఓకేనా, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూడండి పాస్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ హ్యాండిల్తో యూజ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి కొన్ని ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ కనబడుతున్నారు ఇక్కడ. ఎందుకని వాళ్ళకి 35 మార్క్స్ కంటే ఎక్కడో ఏదో సబ్జెక్ట్లో తక్కువ ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఫెయిల్ తీసుకుందాం. ఇక్కడ చూడండి 25 ఉంది, 29 ఉంది. ఇక్కడ తీసుకుందాం. చూడండి 20 ఉంది. ఇక్కడ తీసుకుందాం 30 ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మనం కండిషన్ ఇస్తాం. సో ఈ విధంగా కండిషన్స్ ఇచ్చి మనం పాసా ఫెయిలా, అదేవిధంగా గ్రేడ్స్ అవన్నీ కూడా నేను మీకు ప్రీవియస్ వీడియో 2 గ్రేడ్లు చెప్పాను. ఈ వీడియోలో 3 గ్రేడ్స్ చెప్పాను. మీరు అదేవిధంగా కావాలనుకుంటే మీరు 4 గ్రేడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు D కూడా యాడ్ చేసుకోవచ్చు. కండిషన్లో ఏం లేదు, జస్ట్ ఒకవేళ మీకు ఆ గ్రేడ్ కాకపోతే నెక్స్ట్ కామా పెట్టేసుకొని ఆ ఫస్ట్ పైన ఇన్వర్టెడ్ కామాస్ D పెట్టుకుంటే మీకు <200 పెట్టుకుంటే మీకు D గ్రేడ్ కూడా వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం ఈ ఫార్ములాస్ యూస్ చేసి టోటల్, యావరేజ్, గ్రేడ్, రిజల్ట్ అయితే కనుక్కుంటాం. ఇలా మన టాపిక్ అయితే ఇది గైస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో నేను లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ వీడియో నేను 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. సో మీకు MS ఆఫీస్ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. అండ్ కాంటాక్ట్ అవ్వండి. MS ఆఫీస్ కోర్స్ని పర్చేస్ చేయండి. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటాను. అంతవరకు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.